ఎస్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలు గారి పాట లేనిది ఏ సినిమాని కూడా ఎవరు అసలు ఊహించుకోలేనటువంటి ఆయన స్థాయి అలాంటిది. సో సుమారుగా అన్ని భాషల్లో కలిపి 40,000కు పైగా కూడా పాటలు అయితే ఆయన పాడాడు. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్, సినీ యాక్టర్ ప్రదీప్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి. సార్, ఇక్కడ రవీంద్ర భారతిలో బాలు గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల మీ ఫీలింగ్ ఎలా ఉంది? మన బాలు గారిని ఎలా చూడొచ్చు అసలు? అంటే ఏదైనా ఒక విగ్రహం ఎందుకు చేస్తారు? ఇప్పుడు మహాత్మా గాంధీ విగ్రహం ఎందుకు పెడతారు, లేకపోతే చిత్తూరు నాగయ్య గారి విగ్రహం ఎందుకు పెడతారు, లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకు పెడతారు? దేని పెడతారంటే వాళ్ళు చేసిన మంచి పనులు మనకు గుర్తు రావడానికి ఒక రికలెక్టెడ్, ఒక బ్రాండ్ రీకాల్ వాల్యూ అంటారు కదా, అలా ఇక్కడ పెట్టుకోవడం వల్ల రవీంద్ర భారతి కంటే బెటర్ స్టేజ్ ఏముంటుంది చెప్పండి? కళాకారుల పుట్టిల్లు ఇది, ఇక్కడే ఉండాలి కదా ఈ ప్రాంగణంలో. ఘంటసాల గారి విగ్రహం పక్కన తన విగ్రహం ఉంటే బాగుంటుంది, ఎప్పటికైనా పెడతారా అని నవ్వుతో బాలుగారు అనేవారు. ఎందుకు పెట్టకూడదు అనిపించి ప్రయత్నం చేశారు మ్యూజిక్ గ్రూప్ వాళ్ళు పెట్టారు. మేమంతా సపోర్ట్ చేసాం, అంతే. చాలా ఆనందంగా ఉంది. తెలుగు వాళ్ళకి ఘంటసాల గారు ఎంతో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అంతే. సో చాలా వరకు ఆయన పాడినటువంటి ప్రతి పాట అసలు ఆయన టచ్ అయినటువంటి జోనర్ లేదు. సో అలాంటిది ఇక్కడ తెలుగు వాళ్ళకు పెద్ద గర్వకారణం చెప్పుకోవచ్చు. కొంతమంది దాన్ని అడ్డుకున్నప్పటికీ కూడా ఎటకలకు జరిగింది. సో ఎలా చూడొచ్చు? అంటే అది గౌరవం కదండి, బ్రహ్మాండంగా జరగాలి కదా. అలా అంటే ఇక్కడ సంగీతానికి ప్రాంతీయ భేదం ఏముందండి? రాహుల్ సిప్లిగన్కి ఆస్కార్ దాకా వెళ్ళాడు, చంద్రబోస్ గారికి ఆస్కార్ వచ్చింది, బాలసుబ్రహ్మణ్యం గారి భాషలకి తమిళనాడును అక్కడ కర్ణాటకలోనే పెడుతున్నారు కదా. నేను యువతల వాళ్ళు వద్దన్నది కూడా నేను తప్పు పట్టట్లేదండి. వాళ్ళకి అధికారం ఉంది 100%. వాళ్ళ ఆవేదన ఏదంటే ఈయన విగ్రహం పెడుతున్నారు, వేరే వాళ్ళది పెట్టలేదు అంటున్నారు. నేను అర్జీ పెట్టుకున్నా కాబట్టి నాకు అప్రూవల్ వచ్చింది, మీరు కూడా అర్జీ పెట్టుకుంటే మీకు అప్రూవల్ వస్తుందని ఆర్గనైజర్స్ అంటున్నారు. సో బాలు గారితో పాటు డెఫినెట్గా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, కవులు, గాయకులు, కళాకారులు అందరి విగ్రహాలు కూడా ఉండాలి. ట్యాంక్ బండ్ మీద పెట్టినట్టు 10 చోట్ల గౌరవంగా ఉండాలి. వీలైతే వాళ్ళ గురించి ఆడియో విజువల్ ప్రజెంటేషన్ చేయాలి. ముందు తరాలు వీళ్ళు పడ్డ కష్టం కూడా తెలియజెప్పాలి. అసలు బాలు గారి సాంగ్స్ ఉంటే చాలు సినిమా హిట్ అయిపోద్ది అనేటువంటి రేంజ్కి ఆయన గాత్రం వెళ్ళింది. గాంధారుడు అని చెప్పుకోవచ్చు. సో అలాంటి ఆయన సినిమాలు, అంటే ఆయన పాడినటువంటి సినిమాలో మీకు అత్యధికంగా నచ్చేటువంటి ఆల్బమ్ ఏంటి? ఆబ్వియస్లీ ముద్దమందారం సినిమా. నేనే హీరో. నేను ఫస్ట్ సినిమా హైదరాబాద్లో పుట్టి పెరిగాను, వివి కాలేజ్ చదువుకుంటున్నాను, జంజాల్ గారు పికప్ చేశారు. నేను ఎవరు పాటలు పాడుతున్నారంటే బాలు గారు 8 పాటలు పాడారు. అండ్ యాడింగ్ జాయ్ టు దట్, నాకు ఆ సినిమాలో ఆయన డబ్బింగ్ చెప్పారు. అంటే 1981 సెప్టెంబర్ 11 ఆ సినిమా రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 2-3 పాటలు ఆయన పాడినవి. ముఖ్యంగా ఆయన ప్రతి కచేరీలో పాడే పాట నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నేను పంచుకోనా అని చెప్తారు. అది బాలుగారు టాప్ 10 సాంగ్స్లో ఒకటి ఉంటుందని ఎప్పుడు చెప్తారు. దానికి నేను యాక్ట్ చేయడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు కొత్త తరం సింగర్స్ చాలా మంది కూడా వస్తూ ఉన్నారు. ఈవెన్ చాలా మంది సోషల్ మీడియా వేదికగా కూడా వారి గొంతుని వినిపించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు, వారి టాలెంట్ని తెలపాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. సో కొత్త తరం సింగర్స్కి బాలు గారి లక్షణాల్లో ఒకటి ప్రత్యేకంగా చెప్పమంటే ఏం చెప్తారు? ఒకటి యాటిట్యూడ్ అండి, ప్రవర్తన. ఎక్స్ట్రాడినరీ బిహేవియర్ అయింది. ప్రతి వాళ్ళతోటి పరుషంగా ఒక్క మాట మాట్లాడింది వీళ్ళ నువ్వు కనిపిస్తే అది కాదు నాన్న వద్దులే అమ్మా అని చెప్తారు, నేను ఇంటర్వ్యూ అని చెప్పరు. సో ఇది యాటిట్యూడ్ ఈజ్ 1. నెంబర్ 2 రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఒక్కసారి మీరు కలిసినప్పుడు బై మిస్టేక్ మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, జ్వరంగా ఉందని మీరు చెప్తే 10 ఏళ్ల తర్వాత మీరు కలిసిన అమ్మ బాగున్నారా నాన్న అని అడుగుతారు. అటువంటి సంస్కారం ఉన్న వ్యక్తి బాలుగారు. సో ఈ 2 నేర్చుకోవాలి. టాలెంట్ అందరికీ ఉంటుంది, కానీ యాటిట్యూడ్ అండ్ డిసిప్లిన్ అండ్ రిలేషన్షిప్స్, ఈ 3 కలిపితేనే యూ బికమ్ నెంబర్ 1. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాము, ప్రదీప్ గారు కూడా చెప్తా ఉన్నారు, ఎస్పీబీ ఒక సింగర్గానే కాదు ఆయన లైఫ్ని కూడా అంటే ఆయన జీవితానికి సంబంధించిన సారాంశాన్ని కూడా కొత్త తరం సింగర్స్ కావచ్చు, కొత్త తరం యాక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయనని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలంటూ కూడా మాట్లాడతాను. వీడియో జర్నలిస్ట్ సురేష్తో విజయ్, బిగ్ టీవీ, రవీంద్ర భారతి నుండి.